సోషల్ మీడియాలో తెలుగుదేశం నిజంగా ఏ మాట కావాడు చెప్పాలి, అద్భుతంగా మీరు ఎక్సెల్ అయ్యారు. పైగా ఎవరికి లేని ఒక ప్రత్యేకత తెలుగుదేశం పార్టీకి ఉంది. మీ నాయకుడికి 170 దేశాల్లో అభిమాన సంఘాలు ఉన్నాయి, ఒక 5-6 వేల వెబ్ పేజెస్ ఉన్నాయి, ఒక 1500 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ హోరెత్తిస్తారు కాదంట్లా. బట్ నారాయణ ఇవాళ ఆంధ్రుడు ఏమన్నా నిద్రపోతున్నాడా? ఇవాళ హఠాత్తుగా మేల్కోవటానికి ఆంధ్రులు లేచే ఉన్నారు, నిద్ర లేచే ఉన్నారు. 170 దేశాలలో అభిమాన సంఘాలు ఉన్నాయంటే ఈరోజు దేశ విదేశాలలో తెలుగు బిడ్డలు పోయి పనిచేస్తారంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుఎస్కి యూరోప్కి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వేరే వేరే చంద్రబాబు నాయుడు గారు కారణం. ఆ రోజు వెళ్ళినటువంటి ఒక సిస్టమ్ వేరే, ఆ రోజు వెళ్ళినటువంటి ఉద్యోగాలు వేరే, ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలు వేరే. డాక్టర్లుగా, సైంటిస్టులుగా నాసాలోను 1950కి పూర్వం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది సార్ ఏళ్ళ మీద ఊరి నుంచి ఉన్నారు. ఏళ్ళ మీద లెక్క పెట్టేంత వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరి నుంచి మజన్ గారు. అప్పుడు వెళ్ళే వ్యక్తులు చాలా తక్కువ. అప్పుడు ఉన్నటువంటి అవకాశాలు వేరే, అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు వేరే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యధికంగా మన రాష్ట్రం నుంచి ఇంజనీర్లు అనేది వందల వేల లక్షలాది కొద్ది ఇంజనీర్లు తయారైన తర్వాత ఈరోజు అమెరికాలో ఒక 10 మందిని చూసుకుంటాను, 3-4 మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి చేసిన ప్రొయాక్టివ్ అప్రోచ్ ఆయన తీసుకున్నాన్ని ఎవరు కాదండి. ఆయన వేసినటువంటి పునాది వల్లనే ఈరోజు దేశ విదేశాలలో తెలుగుదేశం పార్టీకి అభిమాన సంఘాలు ఉన్నాయి. అది ఎవరు వద్దన్నా కాదన్నా అది యథార్థం. అది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నారాయణ గారు కానీ ఇంకో కానీ ప్రజల్ని చైతన్యపరిచే విధంగా సోషల్ మీడియాలో ఆంధ్రులు నిద్రపోవట్లేదు సార్ ఆంధ్రులు నిద్రపోవట్లేదు ఉన్నారు. ఆంధ్రులు నిద్రపోతున్నట్టు మీరు చెప్తున్న విషయం కానీ వాళ్ళ యొక్క లోపల వాళ్ళ భావన కాదు. మీ దృష్టిలో ఆంధ్రులు నిద్రపోతున్నారు. ఆంధ్రులు నిద్రపోతున్నటువంటి విషయం అనేది నిద్రపోతున్నారని చెప్పి మేము భావించలేదు.